హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను చూడండి. దీనికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఈ మామిడికాయ తురుము, ఒక 4-5 మిరియాలు, అవి కాజు అండి. కాజు నా దగ్గర అయిపోయాయి, అందుకోసం కొన్ని ఉన్నాయి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి కాజు. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ని ఇలా ఉడికించుకొని ప్లేట్లో ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది కదండి, అందుకోసమే ఇలా చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు మనము పులిహోర స్టార్ట్ చేద్దామండి. దీనికి మనము గిన్నె పెట్టుకొని మనం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది. దీనిలోకి మనం ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం. ముందుగా వచ్చేసి ఆవాలు. మనం కొంచెం పోపు మంచిగా పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువ పెట్టుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుందండి. ఆవాలు వేగుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసేసుకుంటున్నాను ఒకేసారి. అవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనము మిరియాలు వేసుకుందాము. ఇలా ఒక 4-5 మిరియాలు వేసుకోండి. నేను కారం అయితే తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నానని, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను కొన్ని వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ స్పైసీ కావాలంటే కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే దీనిలో కారప్పొడి వేయం కదండి. నెక్స్ట్ అవి వేగిపోయాయండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాజు అండి. కాజు నా దగ్గర కొన్ని ఉన్నాయి, వేసేస్తున్నాను. కాజు మీరు ఎక్కువ వేసుకోండి. కాజు ఇవి మంచిగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ వేపుకోవాలి. మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేను మినపప్పు వేయలేదు. నెక్స్ట్ మనం పసుపు వేసుకుందామండి. పసుపు ఇలా అన్నీ వేగాక మనం ఇప్పుడు ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఇలా మీరు ఈ తురుముని మీ పుల్లదనాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. రైస్ క్వాంటిటీని బట్టి, మామిడికాయ పులుపుదనాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇలా దీంట్లో వేసుకొని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుందండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని హెల్త్ కేర్ వీడియోసే ఉంటాయండి. మీకు ఏమైనా యూజ్ అవుతాయంటే ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. నా ఛానల్లో వెయిట్ లాస్ డ్రింక్ కూడా ఉందండి. నా ఛానల్ పేరు వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా హెల్తీగా చేసుకోవాలి, ఎలా హెల్తీగా ఉండాలి అని వీడియోస్ చేస్తానండి నేను. మీకు కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. నా వీడియోస్ అన్నీ జెన్యున్గా ఉంటాయి. నేను ఇంట్లో రోజు డైలీ చేసుకునేవే ఉంటాయండి. స్పెషల్గా ఏమి ఎడిటింగ్ చేసి అలా ఏమి ఉండదండి. రెగ్యులర్గా చేసుకునే వాటితో ఎలా హెల్తీగా చేసుకోవాలని అనే వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీనిలోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. ఈ రైస్ అయితే మీకు వైట్గా కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది కదండి, ఇవి మాకు బియ్యం పోసిన రైస్ అండి, అందుకోసమే కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రై రైస్లకి ఇలాంటి పసుపు బియ్యం కలిపిన రైస్ వాడుకుంటే మనకి ఈజీగా సేల్ అయిపోతాయండి. ఇవి వట్టిగా నార్మల్ కర్రీలోకి తినలేం కదా, అందుకోసమే ఇలాంటి ఫ్రై రైస్లకు వాడుకుంటే మనం కొంచెం లైట్గా పసుపు తక్కువ వేసుకొని వాడుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతాయి. మీలో ఎంతమందికి తెలుసు ఈ బియ్యం రైస్? మా తెలంగాణ సైడ్ అయితే ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు, పూజలు అయినప్పుడు బియ్యం పోస్తారు. ఆ రైసే అండి ఇవి. బియ్యం రైస్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది మామిడికాయ మొత్తం ఫ్రై అయిపోయిందండి. దీంట్లోకి రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మన టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మీరు ఒకవేళ రైస్ ఉడికించుకున్నప్పుడు కూడా రైస్లో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు, లేదంటే మర్చిపోతే ఇలా ఇక్కడ కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, మీరు కరివేపాకు కూడా వేసుకోండి.
నెక్స్ట్ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు, మా పిల్లలు తినాలని ఇంగువ వేయలేదు. ఇంగువను కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇది కొంచెం టేస్ట్ చూసి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి. పోపులో రైస్ వేయడం చిన్న చిన్న క్లిప్స్ మిస్ అయ్యాయి కదండి. అవి నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చేస్తున్నానండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అందుకోసమే కొంచెం ట్రైప్యాడ్ అవన్నీ ఏం తీసుకోలేదు. ఇప్పుడే కొంచెం మూవ్ అవుతున్నాను. కొంచెం మంచిగా రీచ్ అయ్యాక అన్నీ తీసుకుందామని చూస్తున్నానండి. అందుకోసమే కొన్ని క్లిప్స్ మిస్ అవుతాయండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్లో మనకి మామిడికాయలు వస్తాయి కదండి, అప్పుడప్పుడు ఇలా రెగ్యులర్గా చేసుకునే లెమన్ రైస్, చింతపండు రైస్ అలా కాకుండా మ్యాంగో రైస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వాయిస్ ఓవర్ కూడా కొంచెం తడబట్టినట్టు ఉంటుందండి. నేను వాయిస్ ఓవర్ వెంటనే ఇస్తున్నాను. నాకు వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వడం అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది, చిన్నపిల్లలతో అస్సలు అవ్వట్లేదు. అందుకోసం నేను కొంచెం వాయిస్ ఓవర్ కూడా వెంటనే ఇస్తున్నాను. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తానండి. కొంచెం మీ వంతు సపోర్ట్గా నాకు సహాయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు అన్ని యూజ్ఫుల్ వీడియోసే ఉంటాయండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వాటితోనే ఎలా హెల్తీగా చేసుకొని తినాలి అనే వీడియోసే ఎక్కువగా ఉంటాయండి. ప్రతి ఇంట్లో అందరికీ కావాల్సింది అదే కదండి. అందరూ హెల్తీగా చేసుకోవాలి, తినాలి, హెల్తీగా ఉండాలనేదే నా తాపత్రయం అండి. అందుకోసమే నేను ఇలాగ చేసుకొని హెల్తీగా ఉంటాం కాబట్టి నా ద్వారా మీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి హెల్తీగా చేసుకుంటారని ఆశిస్తూ ఈ ఛానల్ని పెట్టానండి నేను. మీ వంతు సహాయంగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.